గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. స్వస్వధర్మానుష్ఠాపక స్వస్వభావనియతకారక గోవింద గోవింద. సహజ కర్మ కారణ కర్మ కారణ వారణ గోవింద గోవింద. శ్రేయాంసం స్వీయ ధర్మం చ్యుతిరహితమహో త్యక్తవైగుణ్యదోషం ప్రేయాంసం మే విధేహి చ్యుతిరహితమః రూప వృత్తస్య హేతో ఆయాసన్నైవ మన్యే సహజ విహితమారాధనం కర్మ రూపం భూయాసంతే ప్రియోహం పరమసుఖకరస్యాప్తకామత్వమాప్తుం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను కూడా చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్రీనివాస గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జాలేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సమరవృత్త విబోధ సమీహయా కురువరేణ ముదాకృతయాచనః సపది సూతమదాదమలేక్షణం కలిహరం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః.
మానవులకు వారి వారి కర్తవ్యాలను నిర్వహించుకోవలసిందిగా, వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పాటించుకుంటూ రావలసిందిగా బోధిస్తున్నటువంటి పరమాత్మ ఆయా ధర్మాలను ఆచరించినప్పుడు మానవుడు సిద్ధిని తప్పకుండా పొందుతాడు అనే విషయాన్ని స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. స్వకర్మలలోనే ప్రీతి కలిగి ఉంటూ ఆ స్వకర్మలలోనే నిరంతరం ఆచరణశీలతతో ఉండేటువంటి మానవులకు సిద్ధి ఎలాగూ తప్పకుండా లభిస్తుంది. అది ఎలా లభిస్తుంది అనే విషయాన్ని నేను చెప్తాను అని చెప్పినటువంటి పరమాత్మ యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అనేటువంటి శ్లోకంలో ఈ ప్రపంచ సృష్టికి, సమస్త ప్రాణుల యొక్క సృష్టికి కారణమైనటువంటి, సమస్త ప్రాణుల చేష్టలకు సాక్షిభూతమైనటువంటి, సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉండేటువంటి పరమాత్మనైనటువంటి నేను వారు చేసుకున్నటువంటి స్వకర్మలతో నా యొక్క ఆరాధనగా భావించి సంప్రీతుడునై వారికి ఫలితాలను ఇస్తాను అనే విషయాన్ని చక్కగా చెప్పాడు. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని చెప్పాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం రావాలి అంటే వేరే ఏమీ చేసుకోనక్కర్లేదు. వారికి విహితమైనటువంటి కర్తవ్యాలను వారు చేసుకుంటే చాలు. వారికి విహితంగా శాస్త్రంలో చెప్పినటువంటి ధర్మాన్ని వారు ఆచరించుకుంటే చాలు అనే విషయాన్ని చక్కగా చెప్పాడు. చెప్పి అసంగ శస్త్రాన్ని సాధించుకోవటానికి కావలసినటువంటి పరమాత్మ అనుగ్రహం స్వకర్మాచరణ వలన వస్తుంది, స్వధర్మాచరణ వలన వస్తుంది అనే విషయాన్ని చక్కగా చాలా విస్తృతంగా నిరూపణ చేసి చెప్పాడు. ఆ స్వకర్మాచరణ వలన వచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని పరమాత్మ ఇంకా కూడా వివరంగా చెప్పదలిచాడు. అందులోనూ వచ్చేటువంటి సందేహాలకు కొన్నిటికి సమాధానం చెప్పదలిచాడు. ఇంతేకాకుండా ఈ శ్రీమద్ భగవద్గీతోపదేశాన్ని పరమాత్మ ప్రారంభం చేసినటువంటి మూల కారణానికి కూడా సందేహానికి సమాధానం చెప్పదలిచాడు. అందువలన ఆ సమాధానం చెప్పేటువంటి అభిప్రాయంతో పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని. శ్రేయాన్ స్వధర్మో విగుణః, స్వధర్మ తాను చేయవలసినటువంటి కర్తవ్యం, తాను చేయవలసినదిగా శాస్త్రంలో నిర్దిష్టమైనటువంటి కర్తవ్యం ధర్మం స్వధర్మ సహ విగుణోపి శ్రేయాన్. ఒకవేళ అందులో చిన్నపాటి దోషాలు ఉన్నా, పోని పెద్దపాటి దోషాలే ఉన్నా, విగుణమైన గుణాలు పెద్దగా లేకపోయినా, గుణహీనమైనా సరే శ్రేయాన్ ఆ సదరు ధర్మాచరణ చేసేటువంటి వ్యక్తికి అది శ్రేయస్కరంగా నిలుస్తుంది, అది ఫలదాయకంగా ఉంటుంది. అలా కాకుండా స్వధర్మాన్ని విడిచిపెట్టి, స్వధర్మాన్ని కాకుండా పరధర్మాన్ని, ఇతరులు చేయవలసినటువంటి కర్తవ్యాలను లేదా ఇతరులకు చేయవలసిందిగా శాస్త్రంలో నిర్దిష్టమైనటువంటి కర్తవ్యాలను చేసే మాట అయితే, చేసేటువంటి కర్తవ్యాలను శ్రద్ధగా చేసుకునే మాట అయితే, పరధర్మాన్ని శ్రద్ధగా చేసుకునే మాట అయితే, పరధర్మాన్ని చక్కగా అనుష్ఠానం చేసుకున్నట్లయితే ఫలితం పెద్దగా ఉండదు. పరధర్మాత్ స్వనుష్ఠితాత్, ఇతరుల ధర్మమే గనక బాగా చేసుకున్నా కూడా, ఇతరుల ధర్మాన్ని చక్కగా అనుష్ఠానం చేసుకున్నా సరే అది స్వధర్మాన్ని గుణహీనంగా చేసుకునేటువంటి అనుష్ఠానం కంటే తక్కువ ఫలితమే ఇస్తుంది. స్వధర్మాచరణ గుణహీనంగా ఉన్నా సరే అది శ్రేయోదాయకం. పరధర్మాచరణ ఎంత ఉత్తమమైనా సరే ఫలితాన్ని మాత్రం ఇవ్వదు. ఫలితాన్ని పూర్తిగా ఇవ్వదా లేదా కొంచెం పాటిలో ఇస్తుందా అనే విషయం పెద్దగా ఆలోచించనక్కర్లేదు. విగుణమైనటువంటి స్వధర్మం కంటే తక్కువ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించాలి అనేటువంటి తలంపు ఏ మానవుడికి కలుగరాదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. స్వభావనియతం వారికి జన్మాంతర సంస్కారాల ద్వారాను
ఈ జన్మను ప్రారంభించటానికి కావలసినటువంటి సంస్కారాల ద్వారాను సంప్రాప్తమైనటువంటి కర్మ, వారికి సహజ సిద్ధమైనటువంటి కర్మ, వారికి సహజ సిద్ధంగా శాస్త్రాలు ఉపదేశం చేసినటువంటి కర్మ, స్వభావ నియతం కర్మ. అటువంటి కర్మను చేస్తూ ఉన్నట్లయితే కుర్వన్ నాప్నోతి కిల్బిషం, ఏ పాపాన్ని, ఏ కిల్బిషాన్ని, ఏ దోషాన్ని నాప్నోతి పొందడు. తనకు స్వభావ సిద్ధమైనటువంటి కర్మలను చేసుకుంటూ ఉండే మానవుడు, స్వధర్మాచరణ మార్గంలో ఉండేటువంటి మానవుడు సహజ సిద్ధమైనటువంటి ధర్మాచరణ ద్వారా ఏ పాపాన్ని పొందడు. ఒకవేళ ఆ ధర్మాచరణం గనక కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నా సరే, కొంచెం అది విగుణంగా ఉన్నా సరే, వాటిలో గుణాలు లేకపోవటం లేదా చిన్నపాటి దోషాలు పెద్ద దోషాలే చేరుతూ ఉండటం జరిగినా సరే దానికి ఫలితాన్ని తప్పకుండా పొందుతాడు. స్వధర్మం కాక పరధర్మాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఏ ఫలితాన్ని పొందలేకపోవచ్చు. ఒకవేళ ఫలితం పొందినా అది గుణహీనమైనటువంటి స్వధర్మం కంటే తక్కువ స్థాయి ఫలితాన్ని ఇస్తుంది, ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు. ఎక్కువ శ్రమ తక్కువ ఫలితం పరధర్మాచరణలో, తక్కువ శ్రమైనా సరే ఎక్కువ ఫలితం స్వధర్మాచరణంలో అనే విషయాన్ని పరమాత్మ చాలా చక్కగా చెప్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని. చాలా సందేహాలకు సమాధానాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మాకు విహితమైనటువంటి కర్తవ్యాలను మేము శ్రద్ధగా చేసుకోలేము, లేదా వాటిని పరిపూర్ణంగా చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మాలో లేవు. దానికంటే పరధర్మాన్ని మరింత శ్రద్ధగా మేము చేసుకోగలము, వాటిని పూర్తిగా చేసుకోగలము, వాటిని శ్రద్ధగా ఆచరించుకోగలము అని ఎవరైనా అంటారేమో. ఆ మాట అనవద్దు, దానికి ఫలితం లేదు. ఒకవేళ పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలతోనో కర్మ నువ్వు చేసుకోలేని పరిస్థితే ఉన్నా సరే, స్వధర్మాచరణం మీద పూర్తి శక్తిని వెచ్చించలేకపోయినా సరే స్వధర్మాచరణ మార్గంలో నిలవటం అనేది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ. పూర్తిగా స్వధర్మాచరణాన్ని చేయలేకపోయినా, లేదా అరకొరగా చేసినా, లేదా దోషాలతో చేసినా, ఏమాత్రం గుణాలు లేకపోయినా, అటు ఇటుగా ఉన్నా, అటుగానే ఉన్నా, ఎలా ఉన్నా సరే స్వధర్మాచరణ మార్గం మానవుడికి శ్రేయస్సును ఇస్తుంది. శ్రేయాన్ స్వధర్మ విగుణ. అలా కాకుండా నేను చేయగలను, లేదా నాకు ఇష్టమైంది, నాకు నచ్చింది అనే కారణం చెప్పి, నా శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా ఉంది అనో, లేదా నాకు నచ్చింది అనో, మరొక కారణమో ఏదో చూపించి పరధర్మాచరణం చేసే మాటలైతే ఆ పరధర్మాచరణకు వెచ్చించిన శక్తికి తగిన ఫలితం అయితే రాదు, వెచ్చించిన సమయానికి తగిన ఫలితం రాదు, వెచ్చించిన శ్రద్ధకు తగిన ఫలితం రాదు, దానికి పూర్తి స్థాయి ఫలితం రాదు. ఇంతేకాకుండా మాకు చాలా సందేహాలున్నాయి, మేము చేసేటువంటి కర్మలు ఏమైనా తప్పులేమో, మేము చేసుకునేటువంటి ధర్మాలు సరిగ్గా లేవేమో, మేము చేసుకునేటువంటి ధర్మాలు సరిగ్గా ఉన్నాయి అనే నమ్మకం మాకు కలిగేంత వరకు, మాకు ఆ ధర్మంలో ఉండేటువంటి లాజిక్లన్నీ సరిగ్గా తెలిసేంత వరకు, లేదా దాని గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగేంత వరకు మేము అడుగు పెట్టము అని ఎవరైనా అంటారేమో. ఆ మాట కూడా అనక్కర్లేదు. ప్రతి విషయంలోనూ లాజికల్ థింకింగ్తోనే ఎవరు ఏమీ పని చేయట్లేదు, అన్ని విషయాల్లోనూ తెలుసుకునే ఏమీ దిగటం లేదు, అన్ని విషయాల్లోనూ లేని నియమం ధర్మానికి మాత్రమే పనికిరాదు. ఇది స్వభావనియతం కర్మ. స్వభావం తన యొక్క పుట్టుక దగ్గర నుండి వచ్చినటువంటి నియతమైనటువంటి కర్మ, తానే జన్మాంతరాల నుండి తెచ్చుకున్నటువంటి జన్మాంతరాల సంస్కారాలను చూచి శాస్త్రాలు నిర్దేశించినటువంటి కర్మ. ఇటువంటి కర్మ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు. స్వభావనియతం కర్మ కుర్వన్, స్వభావనియతమైనటువంటి ఈ సత్కర్మలను చేసుకుంటూ పోతే నాప్నోతి కిల్బిషం, ఎట్టి పరిస్థితులలోనూ పాపం అనేది దరిచేరదు. ఇది తప్పు కానే కాదు. తప్పు కాదు అనే నిర్ణయం తీసుకునేంత వరకు దీనికోసం ఆగనక్కర్లేదు. ఇది చేస్తూ తప్పు అవునా కాదా అనే విచారణ తర్వాత చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ చేయటానికి మాత్రం సందేహించనక్కర్లేదు. స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం.
స్వభావనీయతమైనటువంటి భోజనాదులు చేయటం లేదా శరీరాన్ని రక్షణ చేసుకోవటం తప్పు కాదు అని ఎలా నిర్ణయించుకుంటారో, అలాగే ఈ శరీరాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి సంస్కారాలను అనుసరించి ఉండేటువంటి స్వధర్మాన్ని కూడా చేయటం తప్పు కాదు అని నిర్ణయించుకోవచ్చు. నిర్ణయించుకుని ఆ తప్పు కాని ఒప్పైనటువంటి స్వధర్మాన్ని ఆచరించటంలో ఒకవేళ చిన్నపాటి దోషాలు ఉన్నా, పెద్ద దోషాలే ఉన్నా, సరిగ్గా గుణాలు లేకపోయినా సరే ఆ స్వధర్మాచరణ మార్గంలో నిలవటం అనేది ప్రధానంగా మానవులు భావించాలి. పరధర్మం వైపుకి పోకూడదు. స్వధర్మం మంచిది, పరధర్మం మంచిది కాదు. దీనికి ఎన్ని అర్థాలు పెట్టుకున్నా ఏమీ పర్వాలేదు, ఎన్ని అర్థాలను ఇందులోంచి తవ్వుకున్నా పర్వాలేదు. వారికి విహితమైనటువంటి ధర్మాలు వారికి శ్రేయస్కరాలు, వారికి విహితం కాని ధర్మాలు ఎంత గొప్పవైనా సరే వారికి ఫలితాలను సరిగ్గా అందించవు అనే విషయాన్ని నమ్ముకోవచ్చు. దానికి తగినట్లుగా నడుచుకుని తీరవచ్చు అని పరమాత్మ మనలో దాగి ఉన్న, మనకే తెలియని, మనల్ని ధర్మ మార్గం వైపు సరిగ్గా ప్రోత్సహించని అనవసరమైనటువంటి సందేహాలకు సరి అయిన సమాధానాన్ని చెప్తున్నాడు. ధర్మ మార్గంలో అడుగు పెట్టడానికి ఆలోచించనక్కర్లేదు. ధర్మ మార్గంలో అడుగు పెట్టడానికి యుక్తులేమీ కానక్కర్లేదు, పుట్టుక చాలు. మానవ జన్మ ధర్మ మార్గంలో అడుగు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం. అటువంటి మానవ జన్మే వచ్చేసిన తర్వాత అందులో వేరే ఏ కారణాన్ని వెతుక్కోనక్కర్లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చెప్తూ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని అంటున్నాడు. ఎన్నో సందేహాలకు సమాధానం చెప్తున్నాడు పరమాత్మ అని అనుకున్నాము. అందులో ప్రధానమైనటువంటి అర్జునుడి సందేహానికి కూడా సమాధానం ఇందులో చెప్తున్నాడు. అర్జునుడు మొదటి అధ్యాయంలో నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన అని ఒక చోట పలికాడు. 36వ శ్లోకంలో పలికాడు. ధృతరాష్ట్రపుత్రులను గనక సంహరిస్తే మనకి ఏం ప్రీతి కలుగుతుంది, మంచి ఏం కలుగుతుంది? వారు మనకి ఎన్నో అపకారాలు చేసి ఉండవచ్చు, లేదా మాకు ఎన్నో అపకారాలు చేసి ఉండవచ్చు, మమ్మల్ని ఎన్నో కష్టాలకు నెట్టి ఉండవచ్చు. కానీ ఇటువంటి వారిని సంహరిస్తే మాకు పాపమే కదా వస్తుంది. ఇటువంటి వారిని సంహరించినట్లయితే నాకు పాపమే కదా వస్తుంది. ఆ పాపం తెచ్చిపెట్టేటువంటి ఈ యుద్ధం నాకు ఎందుకు అని అర్జునుడు అడిగాడు. 36వ శ్లోకంలో నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్ పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన అని. దానికి పరమాత్మ ఈ శ్లోకంలో సరి అయిన వాడిగా ఉండేటువంటి సమాధానం చెప్తున్నాడు. వారు ఆతతాయులు గనక వారిని సంహరించమని ఎవరూ చెప్పటం లేదు. వారు నీకు అపకారం చేశారు గనక వారిని సంహరించమని చెప్పటం లేదు. ఇవన్నీ యుద్ధానికి వెనకాల లేదా యుద్ధం కంటే ముందు ఆలోచించుకోవలసినటువంటి విషయాలు. ఒకసారి వారు ధర్మ విరోధులు అని నిర్ణయించుకున్న తర్వాత ధర్మస్థాపన కోసమే గనక యుద్ధం ప్రారంభమైతే, ఆ ధర్మయుద్ధం అనేది నీ కర్తవ్యం గనక, అది నీ యొక్క స్వభావనియతం కర్మ గనక, అటువంటి యుద్ధం చేసినప్పుడు నీకు పాపము రాదు. స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. ఎట్టి పరిస్థితులలోనూ నీకు పాపము అంటదు. ఎందుకు అంటదు అంటే ఇది నీకు విహితమైనటువంటి కర్తవ్యం, ఇది నీకు విహితమైనటువంటి ధర్మయుద్ధం. వారు మీకు అపకారం చేశారు అనేది ఇక్కడ కారణం కాదు. వారు మీకు చేసినటువంటి అపకారాలకు ప్రత్యపకారం అనేది ఈ యుద్ధం కాదు. ఈ యుద్ధం ధర్మయుద్ధం, ధర్మస్థాపన కోసం చేసేటువంటి యుద్ధం. ఇటువంటి ధర్మయుద్ధానికి, ధర్మస్థాపన కోసం చేసేటువంటి యుద్ధానికి దిగిన వారికి ఏరా పాపము అంటదు. ధర్మస్థాపన కోసం లేదా దేశ రక్షణ కోసం చేసేటువంటి యుద్ధాలకు ఏ పాపము అంటదు. ఆ యుద్ధం చేయటం గనక వారికి కర్తవ్యం అయితే, వారే గనక సైనికులైతే, లేదా వారే గనక రక్షణ రంగంలో ఉంటే, లేదా వారే గనక యుద్ధ రక్షణ బాధ్యతను, దేశ రక్షణ బాధ్యతను నిర్వహిస్తూ ఉంటే వారికి ఏ పాపము అంటదు. వారికి అది స్వధర్మం. ఆ స్వధర్మాన్ని సవ్యంగా చేసుకోలేను అని నువ్వేమైనా అనుకుంటే అదేం పర్వాలేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ. సరిగ్గా చేసుకోలేకపోయినా, సరిగ్గా ఆ ధర్మం సాగకపోయినా ఏమీ పర్వాలేదు, అది నీకు శ్రేయస్కరమే అవుతుంది.
ఇలా కాకుండా నేను ఇలా మొత్తం శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే అని ఇక్కడి నుంచి ఇక్కడికే నేను అడవులకు వెళ్ళిపోతాను అని అనుకున్నట్లయితే అది పరధర్మం అవుతుంది. అది పరధర్మం బాగా చేసుకున్నా సరే ఈ క్షణాన నువ్వు చేసేటువంటి ఈ పరధర్మం నీకు ఫలితాన్ని ఇవ్వదు అని అర్జునుడి యొక్క మూల సందేహానికి, మూల అజ్ఞానానికి సరి అయిన సమాధానాన్ని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని. ఇదే ప్రశ్నకు 3వ అధ్యాయం 35వ శ్లోకంలో ఇదే రకమైనటువంటి సమాధానాన్ని పరమాత్మ చెప్పాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అనేటువంటి శ్లోకంలో. ఆ శ్లోకంలో చెప్పినటువంటి అంశం ఇంకా కూడా కొంచెం కఠినంగా ఉంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అని మొదటి 2 పాదాలు సమానంగానే చెప్పాడు. స్వధర్మే నిధనం శ్రేయః, స్వధర్మాచరణ చేస్తూ అందులో మరణించటం కూడా శ్రేయస్కరమే అవుతుంది. కానీ పరధర్మంలో బతికి ఉండటం కూడా భయావహం అవుతుంది. పరధర్మం అనేది నిరంతరం భయాన్ని తెచ్చిపెడుతుంది. పరధర్మంలో ఏ సుఖము ఉండదు, ఏ ఫలితము ఉండదు, ఏ శ్రేయస్సు కలగదు అనే విషయాన్ని అక్కడ చెప్పాడు. 3వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ విషయాన్నే ఇక్కడ మళ్ళీ మరొకసారి ఉపసంహారం చేస్తూ అర్జునుడు యొక్క మూల ప్రశ్నకు, మనలాంటి సామాన్యుల యొక్క చిన్న చిన్న ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్తూ శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని అంటున్నాడు. చాలా చక్కటి అర్థం ఉండేటువంటి శ్లోకం, చాలా చక్కని ప్రోత్సాహకరమైనటువంటి శ్లోకం. స్వధర్మం ఎప్పటికీ తప్పు కాదు. స్వధర్మంలో ఉండేటువంటి లోపాలు లెక్కలోకి రావు. స్వధర్మాచరణలో చేసేటువంటి తప్పులు, చిన్నపాటి తప్పులు ఏమీ పర్వాలేదు. స్వధర్మం కాక పరధర్మం ఎలా ఉన్నా ఒప్పు కాదు అనేటువంటి అర్థాన్ని, ప్రోత్సాహాన్ని ఈ శ్లోకం మనకు అందజేస్తోంది. ప్రోత్సాహం స్వధర్మం ఎలా ఉన్నా సరే అది స్వధర్మం కాబట్టి మంచిది అనే అంశంలో ప్రోత్సాహం చేస్తోంది. అదేవిధంగా పరధర్మం మంచిది కాదు అనటం ద్వారా కూడా స్వధర్మంలో మనకు ప్రవృత్తి కలిగేటట్లుగా ఈ శ్లోకం, పరమాత్మ యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. ఇలా ప్రోత్సాహకరమైనటువంటి వాక్యాన్ని శ్రేయాన్ స్వధర్మః, పరమాత్మ శ్రేయాన్ అనేటువంటి పదంతో మానవులకు శ్రేయస్కరమైనటువంటిది స్వధర్మమే అనే విషయాన్ని చక్కగా చెప్తున్నాడు. చెబుతూ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని అంటున్నాడు. స్వధర్మాచరణం మానవులకు శ్రేయస్కరం, పరధర్మాచరణం మానవులకు శ్రేయస్కరము కాదు. పరధర్మాచరణం మానవులకు కనీసం ఆలోచించదగినది కూడా కాదు అని పరమాత్మ మళ్ళీ మళ్ళీ కూడా మానవులను ప్రోత్సహించడానికి చెప్తున్నాడు. స్వభావతః సంప్రాప్తమైనటువంటి ప్రతి కర్మను చేసి తీరవలసిందిగా మనందరినీ ప్రోత్సహిస్తున్నాడు. తాను చేయవలసినటువంటి కర్తవ్యాలలో, తాను చేయవలసినటువంటి స్వధర్మాలలో చిన్నపాటి లోపాలు ఉన్నా సరే, ఏ రకమైనటువంటి దుష్ఫలితాలు లేకుండా తాను అందుకోవలసినటువంటి ఫలితాలను మానవుడు అందుకుంటాడు అని చెప్పడానికి శకుంత మహారాజు గారి ఉదాహరణ ఉండనే ఉంది. శకుంత మహారాజు గారు అని ఒక రాజుగారు, పెద్ద చెప్పుకోదగ్గ మహారాజు ఏమీ కాదు. ఈయన శ్రీరామచంద్రుడు రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు ఉండేటువంటి ఒక సామంతరాజు. ఏదో ఒక సందర్భంలో శ్రీరామచంద్రుడు ఒక యాగం చేయటం మొదలుపెట్టాడు. అది సీతామ్మవారు లేనప్పుడు జరిగిన అశ్వమేధమా లేదా అంతకుముందు చేసిన వేరే యాగమా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఒక యాగం చేస్తున్నాడు ఆయన. ఆ యాగం చేస్తున్నప్పుడు చూడటానికి సామంతరాజుగా ఈయన వచ్చాడు, యాగ దర్శనానికి వచ్చాడు. యాగ దర్శనానికి వచ్చినటువంటి శకుంత మహారాజు గారు యాగశాల బయట ప్రవేశించిన వెంటనే, యాగశాలలోకి ప్రవేశించబోతూ ఉండగానే వశిష్ఠ మహర్షి గారు కనిపించారు. వశిష్ఠ మహర్షి గారు కనిపించగానే ఈయన చాలా వినయంగా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. గురువులు కనిపిస్తూనే సాష్టాంగ నమస్కారం చేయటం అనేది ఆయన యొక్క తత్వం. అందువలన ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. వశిష్ఠ మహర్షి గారు ఆశీర్వదించారు.
ఆశీర్వదించిన వెంటనే ఆయన యజ్ఞశాల లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఆయనకి ఒక వార్త వచ్చింది. రాజ్యంలో ఏదో సమస్య వచ్చింది, దాన్ని రాజుగారు వస్తే తప్ప తీరదు, దాన్ని తీర్చలేరు ఎవరు, అది రాజుగారు వస్తేనే తీరుతుంది అని ఎవరో వార్త తెచ్చారు. ఈయన హడావిడిగా యజ్ఞశాల లోపలికి కూడా వెళ్లకుండా తాను వచ్చినటువంటి యజ్ఞ సందర్శనాన్ని కూడా పక్కన పెట్టేసి తన యొక్క బాధ్యత అయినటువంటి రాజ్య రక్షణ కోసం వెళ్ళిపోయాడు. ఇటు యజ్ఞాన్ని చూడటానికి లోపలికి వెళ్ళలేదు, శ్రీరామచంద్రుడిని చూడడానికి లోపలికి వెళ్ళలేదు, తన రాజ్య వ్యవహారం చూసుకోవడానికి మళ్ళీ వెనక్కి రాజ్యానికి వెళ్ళిపోయాడు. యజ్ఞాన్ని చూడనందుకు కానీ లేదా తనను చూడనందుకు కానీ శ్రీరామచంద్రుడికి ఏమీ కోపం రాలేదు. కానీ యజ్ఞశాల లోపల విశ్వామిత్ర మహర్షి గారు ఉన్నారు, ఆయనకు కోపం వచ్చింది. ఆయనకేం కోపం వచ్చింది? బయట వశిష్ఠ మహర్షి గారికి దండం పెట్టాడు, లోపలికొచ్చి నాకు దండం పెట్టకుండా వెళ్ళిపోయాడు, వీడికి గుణపాఠం నేర్పించాల్సిందే అని అనిపించింది. కోపమేమో తనకు దండం పెట్టలేదని, అలాగే వశిష్ఠ మహర్షి గారికి దండం పెట్టాడని, రెండింటికి పై వ్యవహారాల్లో. ఆ కోపంలో శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి, శకుంత మహారాజు నాకు అపచారం చేశాడు, నా పట్ల అనాదరాన్ని ప్రదర్శించాడు, నువ్వు వాడి తల తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయాలి అని చెప్పారు. శ్రీరాముడు సరే అన్నాడు. ఆయన ఏం గురువు మాట కాదనేవాడు కాదు. విశ్వామిత్ర మహర్షి గారు కూడా ఆయనకు గురువే. విశ్వామిత్ర మహర్షి గారు ఆయనకి బలాతిబల విద్యలతో పాటుగా అస్త్రాలను శస్త్రాలను చాలా వాటిని ఉపదేశం చేశారు. కాబట్టి విశ్వామిత్ర మహర్షి గారు కూడా గురువు గారే, వశిష్ఠ మహర్షి గారు కూడా గురువు గారే. కాబట్టి విశ్వామిత్ర మహర్షి గారు గురువు గారు, ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటానన్నారు. ఈ శకుంత మహారాజు గారికి ఈ విషయం రాజ్యంలోకి వెళ్ళే లోపలే తెలిసిపోయింది. ఎవరో ఇక్కడి నుంచి అక్కడికి మోసారు. ఈ లోపల నారద మహర్షి గారు రంగంలోకి ప్రవేశించారు. నారద మహర్షి గారు వశిష్ఠ మహర్షితో మంతనాలు జరిపి ఏదో విధంగా ఈ శకుంత మహారాజును రక్షించాలి అని పేరు పెట్టి శకుంత మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నీకు చాలా పెద్ద ఆపదొచ్చింది, విశ్వామిత్రుడంతటి వాడికి కోపం వచ్చేసింది, ఆ కోపంతో ఆయన రాముణ్ణి ఇలా కోరాడు, రాముడేమో ఒప్పేసుకున్నాడు, నీకు వేరే దారి లేదు, నువ్వు ఇప్పుడు నీ ప్రాణరక్షణ కోసం అంజనాదేవి దగ్గరికి వెళ్ళాలి. అంజనాదేవి తపస్సు చేసుకుంటోంది, ఆవిడ దగ్గరకు వెళ్ళు, ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, ముందు నువ్వెవరివి, ఎవరి కోపం వచ్చింది, ఏమైంది, ఇవేం చెప్పద్దు, అవి చెప్తే ఒప్పుకోరెవరు, నువ్వు వెళ్ళి నేను అపరాధిని కాదు, నేను అపరాధిని కాకపోయినా సరే నన్ను దండించటానికి నా ప్రాణాలను హరించటానికి ఎవరో పూనుకున్నారు, నాకు ప్రాణరక్షణ కల్పించవలసింది అని అడుగు. పాపం ఆవిడ చాలా సాధువు, చాలా శాంత స్వభావురాలు, నీలాంటి వాడు వచ్చి ఎవరైనా దండం పెట్టి అడిగితే కాదనదు, విషయం చెప్తే కొంచెం ఆలోచిస్తుందేమో కానీ ఇలా చెప్తే ఆవిడేమీ ఆలోచించదు, సరే అంటుంది, పై సంగతి చూసుకుందాం అన్నాడు. ఈయన పరిగెత్తుకెళ్ళాడు అంజనాదేవి దగ్గరికి, ఆవిడ తపస్సు చేసుకున్న చోటుకి వెళ్ళి దండం పెట్టాడు. దండం పెట్టి ఈ మాట చెప్పాడు. చెప్తే ఆవిడ అభయం ఇచ్చేసింది. అభయం ఇచ్చేసి పిల్లవాడిని తలుచుకుంది, తన పుత్రుణ్ణి ఆంజనేయ స్వామి వారిని తలుచుకుని వీడెవరో వచ్చాడురా నా దగ్గరికి, వచ్చి నన్ను అభయం అడిగాడు, నేను అభయం ఇచ్చేశాను, వీడి సంగతి చూడు అని అంది. ఆంజనేయ స్వామి వారు విచారణ చేయటం మొదలు పెడితే ఇది విశ్వామిత్రుడు వెనకాలన్నాడు, విశ్వామిత్రుడేమో రాముడికి చెప్పాడు, ఆయనేమో ఈయన ప్రాణాలను తీయడానికి ఒప్పుకున్నాడు అని వచ్చేసింది. ఇదేం మాట ఇచ్చావమ్మా అని ఆయన అడిగాడు. ఏమోరా నాకు తెలియకుండా నేను ఒప్పేసుకున్నాను, ఇప్పుడు మాట తప్పడానికి వీలు లేదు, కాబట్టి నువ్వు ఎలాగోలాగా వీడిని రక్షించవలసిందే అని ఆవిడ చెప్పేసింది. ఆయన కూడా ఒప్పుకున్నారు. తల్లి మాట జవదాటకూడదు, తల్లి ఇచ్చినటువంటి మాట పోకూడదు, తల్లి మాట తాను జవదాటకూడదు, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మాట పోకూడదు, కాబట్టి దీనికి కూడా ఒప్పేసుకున్నాడు ఆయన. ఈ లోపల రాముడు ఏం చేశాడు, లక్ష్మణుణ్ణి పంపించాడు. నువ్వు ఎలాగైనా సరే ఆ శకుంతుడి తలకాయ తీసుకొచ్చి నా ముందు పెట్టాలి, నేను విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడేయాలి అని. లక్ష్మణుడు వెళ్ళాడు. అప్పటికి ఆంజనేయ స్వామి వారు చేసేదేమీ లేక శకుంతుడిని ఒక చోట కూర్చోపెట్టి ఆయన చుట్టూ తోక చుట్టేసి కోటలాగా కట్టి ఆ తోక మీద కూర్చుని రామ 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 అంటున్నాడు. రామనామ జపమే చేస్తున్నాడు, వేరే ఏమీ చేయటం లేదు. ఆయనకు యుద్ధం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా లేదు, వేరేమీ లేదు. తల్లి మాట నిలబెట్టాలి, తల్లి మాట నిలబెట్టడానికి తన ముందున్న సాధనం రామనామస్మరణం, ఆ రామనామస్మరణం చేసుకుంటూ కూర్చున్నాడు. లక్ష్మణుడు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా నువ్వు వాణ్ణి రక్షిస్తావేంటి, రామద్రోహం చేసినవాడు, రాముడి ఆజ్ఞ అయింది, నువ్వు పంపించాల్సిందే అని అన్నాడు. నేను పంపించను, మా అమ్మగారికి నేను మాట ఇచ్చేశాను అని చెప్పాడు ఆంజనేయ స్వామి.
ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో లక్ష్మణుడు బాణాలు వేస్తున్నాడు, ఈయన బాణాలు వేయకుండా రామనామాలు వేస్తున్నాడు. లక్ష్మణుడు ఏమీ చేయలేక ఓడిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతే రాముడికి ఈ విషయం తెలిసింది. ఆయనకి ఇంకా కోపం వచ్చింది. ఏమని కోపం వచ్చింది? నా సేవకుడై ఉండి ఆంజనేయుడు వాడికి ఎలా రక్షణిస్తాడు అని. దాంతో రాముడు యుద్ధరంగంలోకి వచ్చేశాడు. వచ్చేసి ముందు మాటగా యుద్ధం చేసే ముందు ఒక మాట చెప్పాలి కదా, నాతో యుద్ధం వద్దు, నీకు మంచిది కాదు అని చెప్పాలి కదా. అందుకని ఏమయ్యా ఇలాంటి పనులు చేస్తున్నావేమిటి? వాడు విశ్వామిత్రుడికి అపరాధం చేసినటువంటి వాడు, అటువంటి వాడిని శిక్షించకుండా నువ్వు అడ్డం పడుతున్నావేమిటి అని అడిగాడు. అయ్యా, నేనేమీ అధర్మం చేయటం లేదు, నేనేమీ తప్పు చేయటం లేదు, నీ దగ్గర నుంచి నేర్చుకుందే నేను చేస్తున్నాను. నీ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే, తల్లిదండ్రుల మాట జవదాటకూడదు. తల్లిదండ్రుల మాట ఎంత కష్టమైనా సరే జవదాటకూడదు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట లేదా తల్లిదండ్రులు ఇచ్చిన మాట నిలబెట్టడానికి ఏ పనికి జంకకూడదు అనే నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. కాబట్టి ఆ పనే చేస్తున్నాను. కాబట్టి నేనేమీ నీకు లొంగను, నేను నా తల్లి చెప్పినట్లే నడుచుకుంటాను అని చెప్పేశాడు. దాంతో రాముడు కూడా చేసేదేమీ లేక బాణాలు వేశాడు. ఎన్ని బాణాలు వేసినా సరే ఈ హనుమంతుడి రామనామం ముందు అవేమీ మిగలటం లేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ రాముడి పాదాల దగ్గరికే పడిపోతున్నాయి. చుట్టూ మహర్షులు చేరారు. వశిష్ఠ మహర్షి గారు చేరారు, విశ్వామిత్ర మహర్షి గారు చేరారు, మన అసలు మధ్యవర్తి గారు నారద మహర్షి గారు కూడా చేరారు. చేసి ఆహా 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 ఓహో అని ఆనందనాట్యాలు చేస్తున్నారు, ఆనంద నృత్యాలు చేస్తున్నారు వాళ్ళందరూ. రాముడు కొంతసేపు ఇలాగే యుద్ధం చేసి చేసి బాణాలు వేసి 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 అలిసిపోయి, ఏం మహర్షుల్లారా నా పరిస్థితి ఇట్లా తయారైంది, రామబాణం తిరిగి వస్తోంది, ఇంతవరకు నేను బాణం వేస్తే అది తిరిగి రావటం అనేది నాకు తెలియనే తెలియదు, ఇప్పుడు బాణం వేస్తే తిరిగి వస్తోంది, నా బాణానికి విలువ పోయింది, నా బాణానికి విలువ పోయింది, ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే నారద మహర్షి గారు ముందుకొచ్చి, అయ్యా నీకు తెలియని విషయం ఏముంది, మేమందరము కలిసి ఒక చిన్న నాటకం ఆడుకున్నాము. విశ్వామిత్ర మహర్షి గారికి తనకు నమస్కారం చేయలేదనే కోపం ఎందుకు వస్తుంది, దానికి వశిష్ఠ మహర్షి గారికి నమస్కారం చేశారు అనే అంశం ఎందుకు తోడవుతుంది, ఆయనేమి చిన్న స్థాయి వ్యక్తి ఏం కాడు, ఆయన కూడా విజ్ఞత ఉన్న వ్యక్తే. కేవలం రామ బాణం గొప్పదా రామనామం గొప్పదా అని తేల్చుకోవటం కోసం మేము చిన్న నాటకం ఆడాము. అందులో నేను మధ్యవర్తిగా ఇటు అటు కాస్త పనిచేసి పెట్టాను. రామ బాణం కంటే రామనామం గొప్పది, రామ బాణానికంటే కూడా రామనామానికి విలువ గొప్పది. వీటన్నిటితో పాటుగా రామబాణము రామనామము వీటన్నిటి గొప్పదనాలు పక్కన పెడితే వారికి విహితమైనటువంటి కర్తవ్యాలు చేసేవారు ఎవరూ తప్పు చేసినట్లు కారు. అటు శకుంత మహారాజు తన రక్షణలో భాగమైనటువంటి తన కర్తవ్యంలో భాగమైనటువంటి రాజ్య రక్షణ చేయటానికి నిన్ను చూడకుండా యజ్ఞాన్ని చూడకుండా వశిష్ఠ మహర్షి గారిని విశ్వామిత్ర మహర్షి గారిని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోవటం తప్పేం కాదు. దానికోసం ఆయన ఇవన్నీ వదిలిపెట్టుకుని తన కర్తవ్యం కోసం వెళ్ళిపోతే అది తప్పు కాదు. ఆంజనేయ స్వామి ఇంకోవైపు ఉండేటువంటి ఆంజనేయ స్వామి తను తల్లికి ఇచ్చినటువంటి మాటను లేదా తన తల్లి ఇచ్చినటువంటి అభయాన్ని నిలబెట్టడానికి తన కర్తవ్యం పిల్లవాడిగా తన యొక్క కర్తవ్యమైనటువంటి మాత్రాజ్ఞా పాలనం అనే అంశాన్ని చేయటం కూడా ఏమీ తప్పు కాదు. దాని ముందు నువ్వు వచ్చినా సరే నిలవవు. అటు శకుంతుడు ఇటు ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా తమ తమ కర్తవ్యాలను నిర్వహించేశారు. తమ తమ కర్తవ్య నిర్వహణతో వీరు ఏ రకమైనటువంటి కష్టాన్ని పొందకుండా సుఖంగా ఉన్నారు. వీరిని గెలవటం ఎవరి వల్ల కాదు. కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఉన్నవాడికి ఏ కష్టమూ రాదు. రామనామం రామబాణం కంటే గొప్పది అనే రెండు అంశాలని నిలబెట్టడానికి మేము ఈ నాటకం ఆడాము. ఇందులో నీకేమైనా చిన్న సందేహం ఉంటే ఉండవచ్చు. విశ్వామిత్రుడికి నేను మాట ఇచ్చాను, శకుంతుడి తలకాయ తీసుకొచ్చి విశ్వామిత్రుడు కాలు మీద పడేస్తాను అని మాట ఇచ్చాను, ఆ మాట తప్పుతున్నట్టు అవుతుందేమో అని ఏమైనా నీకు బాధ ఉండొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. ఆయన తల తెంచి తెమ్మనలేదు, తల తీసుకొచ్చి కాళ్ళ మీద పడేయమన్నాడు. శకుంతుడు బతికి ఉండగానే వచ్చి విశ్వామిత్రుడికి పాద నమస్కారం చేస్తే సరిపోతుంది, విశ్వామిత్రుడి కాళ్ళ మీద తలకాయ పెడితే సరిపోతుంది. ఎవ్వరూ మాట తప్పినట్టు కాదు, ఎవ్వరూ ఏ తప్పు చేయలేదు. స్వకర్తవ్య నిర్వహణ చేసిన వారు
అలాగే రామనామ స్మరణ చేసిన వారు ఎప్పటికీ ఇబ్బందులకు గురికారు అనే విషయాన్ని చెప్పడానికే మేము ఈ నాటకం ఆడాము అని చెప్పారు. అందరూ సంతోషంతో కథ సుఖాంతం అవటంతో ఇళ్లకు చేరారు. విశ్వామిత్ర మహర్షి గారికి శకుంత మహారాజు నమస్కారం చేశాడు. అందరి మాటలు తీరిపోయినాయి. అంజనాదేవి మాట తీరింది, ఆంజనేయ స్వామి వారి మాట తీరింది, అట్లాగే రాముడు ఇచ్చినటువంటి మాట దక్కింది, విశ్వామిత్ర మహర్షి గారి పంతము దక్కింది, అన్నీ దక్కినాయి. ఇలాంటి సిమిలర్ స్టోరీ ఇంకోటి కూడా ఉంది అని మనం వేరే గైడు గురించి వాళ్ళ గురించి వింటాము. అయితే అందులో మనకు కావలసినటువంటి అంశం లేదు, అందులో గైడు తప్పు చేసినట్లుగా ఉంది. కాబట్టి ఆ కథను మనం పక్కన పెట్టేసి స్వకర్తవ్య నిర్వహణలో ఉండి రక్షణ పొందినటువంటి శకుంత మహారాజు గారి కథనే తీసుకున్నాం. ఈ కథలో ఉండేటువంటి సౌకర్యం, శకుంత మహారాజు గారు తన కర్తవ్య నిర్వహణలో భాగంగా వశిష్ఠ మహర్షి గారికి నమస్కారం చేసినప్పటికీ విశ్వామిత్రుడికి నమస్కారం చేయకపోవటం అనేటువంటి చిన్న తప్పు లాంటిది చేసి ఉండొచ్చు, లేదా యజ్ఞశాల సందర్శనం చేయకపోవటం అనేటువంటి తప్పు చేసి ఉండొచ్చు, లేదా రామచంద్రుడిని చక్రవర్తిని చూడలేకపోవటం అనేటువంటి తప్పుని చేసి ఉండవచ్చు. చేసి ఉన్నా సరే అతను ఏ రకమైనటువంటి దుష్ఫలితాన్ని పొందలేదు. కుర్వన్ నాప్నోతి కిల్బిషం, స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అనే అంశము మనకు ఈ కథలో ఉంది. అలాగే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అనేటువంటి అంశం కూడా ఉంది. స్వధర్మం కాబట్టి స్వధర్మంలో ఉండేటువంటి వైగుణ్యాలేవి లెక్కలోకి రావు. స్వధర్మం, రాజ్యరక్షణ అనేటువంటి స్వధర్మాన్ని పాటించినటువంటి శకుంత మహారాజు నష్టాన్ని పొందలేదు అనే అంశం కూడా మనకు స్పష్టంగా ఉంది. అందువలన ఈ కథను మనం తీసుకున్నాం. ఇలాంటి ఉదాహరణలు ఎన్నున్నా కర్తవ్యనిష్టతో స్వకర్మాన్ని ఆచరించుకుంటూ ఏ కష్టాలకు లోను కాని వారి ఉదాహరణలు ఎన్ని ఉన్నా సరే అన్నిటినీ మనం లిస్ట్ అవుట్ చేసుకుని చక్కగా చదువుకోవచ్చు. వారి వారి కర్తవ్య నిర్వహణ సామర్థ్యంతో, లేదా కర్తవ్య నిర్వహణ సామర్థ్యం సరిగ్గా లేకపోయినా కర్తవ్య శ్రద్ధతో ఉండేవారు ఏ రకమైనటువంటి సిద్ధులను పొందారు, ఏ రకమైనటువంటి ఉత్తమ ఫలితాలను పొందారు అని కూడా మనం వారిని చూసుకోవచ్చు. ఉత్తమ ఫలితాలతో సంబంధం లేకపోయినా సరే కర్తవ్యనిష్టతో ఉండేటువంటి మహానుభావుల యొక్క చరిత్రలను, ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఉండేటువంటి చరిత్రలన్నిటినీ మనం పరిశీలించుకోవచ్చు. పరిశీలించుకుని మన ధర్మం అనటానికి ఎన్ని అర్థాలు తీసుకోవచ్చు, మన స్వధర్మం అని చెప్పుకోవడానికి ఎన్ని అర్థాలను ఉంచుకోవచ్చు. మన స్వధర్మం ఎలా ఉన్నా సరే మనకు ఆచరణీయం. మనది కాని ధర్మం, మనకి చేయవలసిందిగా శాస్త్రం చెప్పనటువంటి ధర్మం, లేదా చేయకూడదు అని శాస్త్రం చెప్పినటువంటి ధర్మం, మనకు తెలియని ధర్మం, కొత్తగా వచ్చినటువంటి ధర్మం, ఆకర్షణీయంగా కనిపించేటువంటి ధర్మం, సోమరిపోతుతనాన్ని ప్రోత్సహించేటువంటి ధర్మం ఏది ఉన్నా సరే ఆ పరధర్మాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించకూడదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. మనకు జన్మతః సంప్రాప్తమైనటువంటి ధర్మం ఏముందో, మనకు స్వభావ సిద్ధమైనటువంటి మన సంస్కారానురూపమైనటువంటి ధర్మం ఏముందో ఆ ధర్మాన్ని మాత్రమే మనం ఆచరించాలి. ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు మనకేమైనా పాపం కలుగుతుందా, తప్పవుతుందా అనేటువంటి సంశయాలని మనం ఉంచుకోనక్కర్లేదు. కుర్వన్ నాప్నోతి కిల్బిషం, స్వధర్మాచరణం చేసినప్పుడు ఏ రకమైనటువంటి పాపాన్ని పొందడు అనే విషయాన్ని పరమాత్మ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏ పాపము పొందడు కాబట్టి స్వధర్మాచరణం ఎలాగోలాగో చేస్తే సరిపోతుంది అనేటువంటి భావాన్ని ప్రోత్సహించడానికి ఈ శ్లోకం కాదు. స్వధర్మాచరణలో మొదటి అడుగు వేయమనటానికి మాత్రమే ప్రోత్సాహకరమైనటువంటి శ్లోకం ఇది. స్వధర్మాచరణలో మొదటి అడుగు వేసిన తర్వాత రెండవ అడుగు సరిగ్గా ఉండే ప్రయత్నం, రెండవ అడుగు సరిగ్గా ఉండేందుకు చేయవలసినటువంటి ప్రయత్నం మానవులు తీరాలి. మానవులు తమ బుద్ధి శక్తితో ధర్మాన్ని నిర్ణయించుకుంటూనే ఉండాలి. ధర్మంలో ఉండేటువంటి లోపాలను, దోషాలను అధిగమిస్తూనే ఉండాలి. ధర్మంలో గుణాలను సంపాదించుకుంటూనే ఉండాలి. ధర్మాన్ని సక్రమంగా నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూనే ఉండాలి. అది వేరే విషయం. కానీ మొదటి అడుగు వేయటానికి మాత్రం ఈ శ్లోకం లేదా ఈ పరమాత్మ వాక్యం ప్రోత్సాహకరంగా ఉంటుంది అనటంలో ఏమీ సందేహం లేదు. అటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వాక్యాన్ని పరమాత్మ పలుకుతూ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని అంటున్నాడు. మనం పరమాత్మ చెప్పినట్లుగా
స్వధర్మమే ముద్దు, పరధర్మము వద్దు. కొంచెం వాట్సాప్ భాష కూడా కావాలి కదా, అందువలన స్వధర్మాన్ని మాత్రమే ఆచరించటం మన యొక్క కర్తవ్యం. ఆ స్వధర్మం మొదట్లో ఇటు అటుగా ఉన్నా సరే దాన్ని బాగు చేసుకుంటూ, దానిలో మన ఆలోచన సరళిని మార్చుకుంటూ, క్రమక్రమంగా దాని యొక్క గుణస్థనాన్ని పెంచుకుంటూ, దానిలో ఉండేటువంటి క్వాలిటీని పెంచుకుంటూ పోవటం అనేది మన యొక్క కర్తవ్యంగా మనం ప్రాథమికంగా నిర్ణయించుకుందాం. పరధర్మం వైపు కన్నెత్తి కూడా చూడనక్కర్లేదు అనే విషయాన్ని కూడా నిర్ణయించుకుందాం. పరధర్మం ఇన్స్టంట్గా ఏమైనా ఫలితాలను ఇచ్చినట్లు కనిపిస్తూ ఉన్నా, పరధర్మంలో చాలా సుఖాలు కనిపిస్తూ ఉన్నా, చాలా లాభాలు కనిపిస్తూ ఉన్నా సరే వాటి జోలికి మనం వెళ్ళనక్కర్లేదు, వాటిని కనీసం కన్నెత్తి చూడనక్కర్లేదు, వాటి గురించి విననక్కర్లేదు, వాటి గురించి ఆలోచించనక్కర్లేదు అనే విషయాన్ని మనం నిర్ణయంగా, ఒక తీర్మానంగా ఈరోజు మనం చేసుకుందాం. ఒక తీర్మానంతో పరధర్మం వద్దే వద్దు, స్వధర్మం మనం చేసి తీరవలసినటువంటి అంశం అనేటువంటి కఠినమైనటువంటి ఆచరణకు నోచుకునేటువంటి నిర్ణయాన్ని తీసుకుందాం. మనం తీసుకునేటువంటి ఈ నిర్ణయం ఆచరణకు అలాగే ఫలితం వైపుగా కూడా పయనించాలని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః ముక్తసంగో నహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః అయుక్తః ప్రాకృతస్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ధృత్యా యయా ధారయతే
धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मकामार्थान् यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन धृत्या धारयते अर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी धृतिः सा पार्थ राजसी यया स्वप्नं भयं शोकं यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधाः न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थ तामसी धृतिः सा पार्थ तामसी सुखं त्विदानीं त्रिविधं सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभा शृणु मे भरतर्षभा अभ्यासाद्रमते यत्र अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् तत्सुखं राजसंस्मृतम् यदग्रे चानुबन्धे च यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदाहृतम् तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां वा न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तम् सत्वं प्रकृतिजैर्मुक्तम् यदेभिः स्यात् त्रिभिर्गुणैः यदेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविशाम् ब्राह्मणक्षत्रियविशाम् शूद्राणां च परन्तप शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपश्शौचम् शमोदमस्तपश्शौचम् क्षान्तिरार्जवमेव च शान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यम् ज्ञानं विज्ञानमास्तिक्यम् ब्रह्मकर्मस्वभावजम् ब्रह्मकर्मस्वभावजम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यम् युद्धे चाप्यपलायनम् युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् क्षात्रं कर्म स्वभावजम् कृषिगौरक्ष्य वाणिज्यम् कृषिगौरक्ष्य वाणिज्यम् वैश्यकर्म स्वभावजम् वैश्यकर्म स्वभावजम् परिचर्यात्मकं कर्म परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम्
శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యభిరతః స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు యథా విందతి తచ్ఛృణు యతః ప్రవృత్తిర్భూతానాం యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण सर्वारम्भा हि दोषेण नाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा निष्ठा ज्ञानस्य या परा इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे मोक्षसन्न्यासयोग नामक अष्टादशाध्यायान्तर्गत श्लोकाः మోక్ష సన్యాస యోగంలో ఉన్న రెండవ భాగం 25 శ్లోకాల భాగాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरे कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सती रमण कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सती रमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं
సామజగమన కృష్ణ కృష్ణ సామజవరద కృష్ణ కృష్ణ సామజగమన కృష్ణ కృష్ణ సామజవరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజవరద కృష్ణ కృష్ణ కరుణాలోల కృష్ణ కృష్ణ హరిరాజవరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన కార్యక్రమం తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళ సమాప్తం చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.